వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను భాగ్య. తేజస్విని ఆత్మహత్య కేసు రోజు రోజుకో కొత్త మలుపు తిరుగుతుందండి. రీసెంట్ గా ఒక వీడియో అనేది మనకి కనిపించింది. ఆ వీడియోలో తేజస్విని బ్యాగ్ పట్టుకుని అటు ఇటు తిరుగుతుంది. ఆ విషయాలన్నీ కూడా ఈ రోజు ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. పోలీసులు చెప్తున్న ప్రకారము తేజస్విని చాలా మెరిట్ స్టూడెంట్. ఆ మెరిట్ స్టూడెంట్ అది కూడా క్యాంపస్ జాబ్‌లో సెలెక్ట్ అయింది. ఈవెన్ తన సాలరీ 2,00,000 కంటే ఎక్కువ అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇకపోతే బెంగుళూరులో జాబ్ పోవడం వల్లో, లేకో జాబ్ రిజైన్ చేయడం వల్లో తను తిరిగి వాళ్ళ ఇంటికి ఏదైతే వైజాగ్‌లో వాళ్ళ నాన్న ఉన్నారో వాళ్ళ నాన్న దగ్గరకొచ్చారని చెప్పేసి చెప్తున్నారు. ఇవన్నీ పోలీసులు చెప్పినవి. పోలీసులు ఏమంటున్నారంటే ఇక్కడ బెంగుళూరులో తను జాబ్ వదిలేసిన తర్వాత, జాబ్ పోయిన తర్వాత తను డైరెక్ట్‌గా నాన్నగారింటికెళ్ళింది. ఆ నాన్నగారింటికెళ్ళిన తర్వాత అక్కడ కూడా వాళ్ళ పేరెంట్స్ ఇద్దరికి మధ్య క్లాషెస్ రావడం వల్ల తను, వాళ్ళ అమ్మ కలిసి ఫస్ట్ కాప్రాకొచ్చేసారు. కాప్రాలో ఒక హౌస్‌లో రెంట్‌కున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొకటి ఏమంటున్నారంటే ఎవరైతే తేజస్విని తల్లికి తను కూడా హెల్త్‌గా అన్‌ఫిట్ తను. ఇంకొకటి తనకి ఫిట్స్ కూడా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. తేజస్విని తల్లి ఏం చెప్పింది? తేజస్వినికి కూడా మెంటల్‌గా ప్రాబ్లమ్ ఉంది. అప్పుడప్పుడు బయటికెళ్ళిపోతది తను. తిరిగొస్తుంది. ఇంకొకటి కలలో ఏవో బ్లడ్ ఇలాంటివన్నీ వస్తున్నాయని చెప్పేసి అన్నదనమాట. ఇక్కడ ఒక పెద్ద క్వెషన్ ఏంటంటే ఇద్దరు కూడా హెల్త్ పరంగా అన్‌ఫిట్ వాళ్ళిద్దరు. మరిద్దరు కూడా హెల్త్ పరంగా అన్‌ఫిట్ అయిన వాళ్ళు ఎందుకు బయటకొచ్చేసినట్టు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వాళ్ళ నాన్న ఎవరైతే తేజస్విని వాళ్ళ నాన్న ఉన్నారో, ఆ తేజస్వి వాళ్ళ నాన్నకి వీళ్ళిద్దరి సంగతి తెలుసు. ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో ముగ్గురే ఉన్నప్పుడు వాళ్ళ హెల్త్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందనేది కరెక్ట్‌గా ఆయనకి తెలిసే ఉంటుంది. మరి తెలిసిన ఆయన కూడా వీళ్ళు వెళ్ళిపోతుంటే ఎందుకు ఆపలేదు అనేది ఒక క్వెషన్ అన్నమాట ఇంకా. సో వాళ్ళిద్దరూ కాప్రాకొచ్చేసిన తర్వాత కాప్రాలో ఒక హౌస్‌లో రెంట్‌కున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఈ ఎయిర్‌నాబ్ అనే యాప్ ద్వారా ఏదైతే మనకి పిర్జాదిగూడ, శంకరపల్లి ఉందో అక్కడికొచ్చారని చెప్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ కాప్రా హౌస్ గురించి మాట్లాడుకుందాము. కాప్రా హౌస్ గురించి మాట్లాడుకుంటే కాప్రా హౌస్‌లో వీళ్ళకేమన్నా సెట్ కాలేదా? ఎందుకంటే ఉండేది ఇద్దరే. మరి ఇద్దరే ఉన్నప్పుడు వాళ్ళకక్కడ ఎందుకు సెట్ కాలేదు? ఏ కారణాల వల్ల వాళ్ళిక్కడికొచ్చేసారు? ఇంకా మనకి ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే ఏదైతే ఇప్పుడు శంకరపల్లిలో హౌస్‌లో వీళ్ళు దిగారో అదే హౌస్ ఓనర్ కూడా అదే కాపురాలో ఈ సేల్‌లో ఉంటారు. అంటే ముందే వాళ్ళిద్దరికేమన్నా పరిచయం ఉందా? ఎవరు? ఈ హౌస్ ఓనర్‌కి అండ్ ఈ తేజస్విని తల్లికి వాళ్ళిద్దరికేమన్నా సంబంధం ఉందా? మీన్స్ ఏంటిదంటే వాళ్ళిద్దరికి ముందే తెలిసి కావాలని వీళ్ళింట్లోకి షిఫ్ట్ అయ్యారా? అనేది ఒక మేబీ అనుమానించదగిన విషయం అన్నట్టు. సో వీళ్ళిద్దరూ ఎవరైతే తేజస్విని తల్లి 25 డేస్ బ్యాక్ అంటే తను చనిపోయే రోజుకి 25 డేస్ అయిందని చెప్పేసి పోలీసులు అంటున్నారు. ఆ రోజుకి తను ఆ హౌస్‌కి షిఫ్ట్ అయిందని అంటున్నారు. ఆ హౌస్ మనందరికీ తెలిసిందే. సో ఇది హౌస్. ఇదందరూ మనకు తెలిసిందే. ఈ హౌస్‌లో ఈ ఫ్లాట్‌లో వాళ్ళకి ఇది ఫస్ట్ ఫ్లోరు. సో పై ఫ్లోర్ ఏదైతే ఉందో పై ఫ్లోర్‌లో వీళ్ళిద్దరూ అద్దెకి దిగారని జెప్పేసి చెప్తున్నారు. ఇది ఫ్లోర్. ఏదైతే ఫ్లోర్ ఉందో ఈ ఫ్లోర్‌లో తేజస్విని వాళ్ళు రోజుకి 1900 అని చెప్తున్నారు. ఇప్పటి వరకు మనం 3000, 3500 అనుకున్నాం. పోలీసులు చెప్పిన కథనం ప్రకారం రోజుకి 1900 లెక్కన. అలా కూడా చాలా ఎక్కువే అమౌంట్ అది. సో ఈ హౌస్‌లో దిగారని జెప్పేసి పోలీసులు అంటున్నారనమాట. ఇక్కడేంటిదంటే తేజస్వి అకౌంట్‌లో 20,00,000 ఉన్నాయి అని చెప్పేసి ఒక వార్త అనేది చక్కర్లు కొట్టింది కదా! అది నిజమేనండి. ఎందుకంటే తేజస్వినికి ఏదైతే బెంగుళూరులో తను జాబ్ చేసిందో, ఆ జాబ్ చేసినప్పుడు తన ప్యాకేజ్ వచ్చేసి 2,00,000కి పైనే అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. పోలీసులు ఎలా చెప్పగలిగారంటే తనకు సంబంధించిన వస్తువులన్నీ తీసుకెళ్ళిపోయారు ఆ రోజని చెప్పేసి మీకు చెప్పినా నేను. సో ఇంతకు ముందు వీడియోలో నేను ఏదైతే చెప్పానో అదే విజువల్స్ అండి. ఏదైతే మేము ఆ రోజు వెళ్ళినప్పుడు పోలీసులు వీళ్ళందరూ పోలీసులనమాట. వీళ్ళలో ఒక ఓనర్ ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి ఏంటిదంటే ఈ మానిటర్స్ తీసుకెళ్లడము, తనకు సంబంధించి ఈయన తీసుకెళ్తున్నారన్నట్టు. మీరు చూడొచ్చు విజువల్స్‌లో. సో, ఈ పర్సన్ అన్నట్టు ఇంటికి సంబంధించిన సీసీటీవీ కెమెరాస్ ప్రతీది కూడా తీసుకెళ్ళిపోయారన్నమాట ఆ రోజు వీళ్ళు. ఇది ఆ రోజు జరిగిందన్నట్టు. ఆ తర్వాత వాళ్ళు ఆ సీసీటీవీ కెమెరాస్‌కి సంబంధించినవన్నీ తీసుకెళ్ళిన తర్వాత, తేజస్విని ఫోన్‌కి సంబంధించి తీసుకెళ్ళిన తర్వాత, వాళ్ళ అమ్మ ఫోన్‌లన్నీ తీసుకెళ్ళిన తర్వాత కూడా ఇప్పటి డేట్ వరకు కూడా దానిలో అసలు ఏం జరిగిందనేది పోలీసులు చెప్పలేదు. పోలీసులు చెప్తున్న ఒకటే వెర్షన్ ఏంటిదంటే ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి తేజస్విని మెంటల్‌గా అన్‌ఫిట్ తను. మెంటల్‌గా తను చాలా డిస్టర్బ్ అయ్యింది. ఆ డిస్టర్బెన్స్ తోనే తను ఆత్మహత్య చేసుకుంది. వాళ్ళిచ్చిన కన్‌క్లూజన్ అన్నట్టు. అక్కడున్న సీఐ ఏం చెప్తున్నారంటే, తను మానసికంగా చాలా ప్రెషర్ ఫీల్ అయ్యింది. ఏ రోజైతే శుక్రవారం చనిపోయిన రోజుంది కదండీ! నైట్ వాళ్ళు తిని పడుకున్న తర్వాత తేజస్విని ఒక రూమ్‌లో పడుకుంటే, తేజస్విని వాళ్ళ అమ్మ ఇంకొక రూమ్‌లో పడుకుంది. ఆ రూమ్‌లో తేజస్విని కూర్చొని ఏవో చదువుకుంటూ, ఏవో మాటలు మాట్లాడుకుంటూ తర్వాత తనకు తానుగా గట్టిగా అరుచుకుని ఆ వస్తువులన్నీ బయట పడేసేసి తన ఒంటి మీద కూడా బట్టలు లేకుండా కిందకొచ్చేసిందని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇది వాళ్ళ వర్షన్. ఇంకొకటి నేను గోడ దూకడం గురించి చెప్పాను గదండీ! ఒకసారి మళ్ళీ అది చూపిస్తాను. యాక్చువల్లీ ఏంటిదంటే, ఆ గోడలు చాలా పెద్దవి. బట్ ఆ గోడల్ని ఆ అమ్మాయి చిన్నగా ఉన్న అమ్మాయి ఎట్లా దూకుతది ఏంటి అనేది అది మనకొక పెద్ద క్వెషన్ అన్నట్టు. చాలా వాళ్ళు ఏమంటున్నారంటే, దూకేసింది తను. గోడ దూకేసిందని జెప్పేసి చెప్తున్నారు. గోడ దూకేసేంత
స్కోప్ అయితే లేదండి అది. డెఫినిట్‌గా గోడ దూకే స్కోప్ అయితే లేదు. ఎందుకంటున్నానంటే, ఆ వాల్స్ అనేవి అంత పెద్దగా ఉన్నాయన్నమాట. ఇదండి వాలు. నేను మొన్న వీడియోలో చెప్పినట్టు ఏంటిదంటే, ఇది తేజస్విని ఉండే హౌస్. ఈ హౌస్. ఈ ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటారు కదా! ఈ గోడ ఏంటిదంటే, ఒక హెల్తీ మెన్, ఒక మగవాడు, ఒక 5.5 అడుగుల పైనున్న వ్యక్తి, బాగా హెల్తీగున్న వ్యక్తి దూకడానికి కూడా కష్టపడాలి ఈ గోడ. ఈ గోడ ఆ చివరి వరకు ఉంటుందన్నమాట. తర్వాత ఏమన్నారంటే, ఈ హౌస్‌కెళ్ళింది, ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళింది. ఫస్ట్ ఫ్లోర్‌లో వాళ్ళ తలుపులు కొట్టిందంటున్నారు. ఈవెన్ పోల్చుకుంటే అంటే హైట్ పోల్చుకుంటే ఏంటిదంటే, ఈ గోడ ఎంతైతే హైట్ ఉందో, వీళ్ళ గూడా అంతే హైట్ ఉంది. ఈవెన్ ఈ కింద కూడా ఏంటిదంటే, ఈ మట్టి, మట్టి చెదారమంతా ఇంకా పోల్చుకుంటే ఈ గోడ కంటే హైటే ఉందన్నట్టు. సో, వీళ్ళేమంటున్నారంటే, తను ఈ గోడ నుంచి కిందకి దూకి, మళ్ళీ వీళ్ళింటికెళ్ళాలంటే ఈ గోడే ఎక్కెళ్ళాలి. ఎందుకంటే మొన్న వీడియోస్‌లో చూపించినట్టు ఈ హౌస్‌కి డైరెక్ట్ వెళ్ళడానికి లేదు. ఈ హౌస్ నుంచి ఈ ఇంటి వెనకాతల నుంచి ఈ హౌస్‌కి వెళ్ళడానికి ఇక్కడొక గేట్ ఉంటది. ఇక్కడొక చిన్న గేట్ ఈ హౌస్‌కి సంబంధించి. వెళ్ళాలంటే దాదాపు 3-6 నిమిషాల టైం పడుతుంది. అది కూడా సీసీ రోడ్ ఉన్నదన్నట్టు. అక్కడ గోడ దూకాల్సిన నెసెసిటీ లేదు. మరి అందరూ చెప్తున్నట్టు గోడ దూకేంత స్కోప్ అయితే లేదు. ఇంకొకటేంటిదంటే, ఇదే మెట్ల మీద నుంచి కిందకి తేజస్విని దిగడం చూసాం ఫస్ట్ ఫ్లోర్‌లో. సో, ఇది జరిగింది. ఇదంతా తెలుసు. పోలీసులేమంటున్నారంటే, తను డైరెక్ట్‌గా కిందకొచ్చింది. ఈ బ్యాచిలర్స్ రూమ్‌లోకెళ్ళింది. డైరెక్ట్ ఇదొక డోర్ అండ్ ఈ పక్కకు ఒక డోర్ ఉంటుందన్నట్టు. డోర్‌లోకెళ్ళింది. తర్వాత ఈ గేట్ నుంచి బయటకొచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఆ 20,00,000 గురించి అడిగితే పోలీసులేమంటున్నారంటే, నిజమే. తన అకౌంట్‌లో 20,00,000 ఉన్నాయి. ఎక్కడి నుంచొచ్చింది? వాళ్ళ డ్యాడీ ఏమన్నా ఇచ్చారంటే, వాళ్ళ డ్యాడీ ఇవ్వలేదు. ఎందుకంటే తేజస్విని జాబ్‌లో తను ఎర్న్ చేసేదే దాదాపు నెలకి 2,00,000కి పైగా అని చెప్పేసి అంటున్నారు. ఇప్పటివరకు మనం 1,00,000, 1,50,000 అని అనుకున్నాం. కానీ పోలీసులు చెప్పిన దాని ప్రకారము వాళ్ళు బ్యాంక్ స్టేట్‌మెంట్ చెక్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పిందేంటిదంటే, తేజస్వినికొచ్చే నెల జీతము 2,00,000కి పైనే అంటున్నారు. ఆమె దాదాపు ఒక 4-5 సంవత్సరాలు వెల్ సెటిల్డ్ లైఫ్ చేసిన ఆమె, ఆ 20,00,000 ఉండడం అనేది పెద్ద లెక్క కాదని చెప్పేసి అంటున్నారు. ఈవెన్ వాళ్ళ అమ్మని అడిగినా కూడా పోలీసులు వాళ్ళ అమ్మని అడిగితే, "నా దగ్గర పైసా లేదు. ఈ ఖర్చులన్నీ కూడా మా అమ్మాయే చూసుకుంటుందని" అనేసి ఆమె చెప్పిందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. సో, ఇక్కడేంటంటే వాళ్ళ నాన్న దగ్గర నుంచి అమౌంట్ వచ్చే పరిస్థితి అయితే లేదు. ఇకపోతే ఇక్కడ నాకున్న డౌట్ అండ్ అందరికున్న డౌట్ ఏంటిదంటే, పోలీసులు ఏదన్నా ఇష్యూ జరిగితే ఒక చిన్న ఆధారాలను కూడా వదిలిపెట్టరు వాళ్ళు. అలాంటిది ఎవరైతే తేజస్విని చెరువు దగ్గరికి వెళ్లి అక్కడ దూకి చనిపోయిందా ఏదా అనేది మనకి ఇంతవరకు తెలీదు. ఓకే. అక్కడ అమ్మవారి చీరను అక్కడనే వదిలిపెట్టేసింది తేజస్విని. స్టిల్ కూడా టిల్ డేట్ వరకు కూడా చీర అనేది అక్కడే ఉంది. పోలీసులు ఆ చీరనెందుకు తీసుకోలేదు? ఎందుకంటే ఇప్పుడు తేజస్విని ఫింగర్ ప్రింట్స్ అనేవి ఖచ్చితంగా చీర మీద ఉంటది. ఇప్పుడు ఆ చీర మీద తేజస్విని ఫింగర్ ప్రింట్స్ మాత్రమే ఉన్నాయా? లేకపోతే వేరే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయా? లేదని చెప్పేసి చెక్ చేసుకునే స్కోప్ అనేది అక్కడ ఉంటుంది. ఎవరికి? పోలీసులకి. మరి పోలీసులెందుకు ఆ చీరను అక్కడే వదిలేసినట్టు? ఇంకొకటి ఇదే పాండ్‌లో తేజస్విని చనిపోయింది. మనందరికి తెలిసింది. చీర అనేది అక్కడే ఉంది. ఇంకొకటేంటిదంటే మీరు చూస్తే మర్రి చెట్టు దగ్గర ఇంకొక పెయిర్ ఉందన్నట్టు. ఇంకొక బట్టలున్నాయి. ఆ బట్టలు ఎవరు ఏమని అడిగితే అక్కడున్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వాళ్ళ అమ్మని పిలిచినప్పుడు తేజస్వి వాళ్ళ అమ్మని పిలిచినప్పుడు వస్తా, వస్తా తను తీసుకొచ్చి అక్కడ పెట్టేసింది ఆ బట్టలు అని చెప్పేసి అంటున్నారు. అసలు అక్కడికి బట్టలు తీసుకురావాల్సిన నెసెసిటీ ఏంటి? ఇంకొకటి పోలీసులేమంటున్నారంటే, మాకు కంప్లెయింట్ వచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ 10:30కి అని చెప్తున్నారు. ఇక్కడున్న ఈ పిల్లలు ఎవరైతే ఈ హౌస్ కిందున్న పిల్లలు వాళ్ళందరూ కూడా పైకెళ్ళి అడిగిందెప్పుడు మార్నింగ్ 8:30 వరకు అడిగాం మేము అని అంటున్నారు. సో, ఇక్కడ కొంచెం ఏదో మిస్‌కమ్యూనికేషనో, మిస్‌గ్యాపో ఏదో ఉంది అని చెప్పేసి చెప్పాలన్నమాట. ఇకపోతే మెయిన్ ఒక వీడియో బయటకొచ్చిందని చెప్పాను గదండీ! ఆ వీడియో ఏంటిదంటే, ఈ వీడియో ఒకటి బయటకొచ్చింది. ఈ వీడియోలో ఏంటిదంటే తేజస్విని ఆమె ఆ ఇష్యూ జరిగే ఒక 2, 3 రోజుల ముందు ఒక వీడియో బయటకొచ్చింది. ఒక ట్రాలీ బ్యాగ్ పట్టుకుంది. అలాగే బ్యాక్ పాక్ వేసుకుంది. దాదాపు ఆ చుట్టుపక్కల దాదాపు 2-2:30 గంటలు తిరిగింది అని అంటున్నారు. ఇక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఒక 500 మీటర్స్. అంటే తిప్పి కొడితే ఒక 5 నిమిషాల్లో, 10 నిమిషాల్లో నడిచెళ్ళిపోవచ్చన్నట్టు. అక్కడ ఈమె అంతసేపు ఏం జేస్తున్నట్టు. ఇంకపోతే ఇక్కడ మీరు చూస్తే గనక ఆమె మాట్లాడుతుంది ఇద్దరితోటి. వాళ్ళిద్దరితోనూ మాట్లాడింది. ఆ లేడీస్ ఎవరో కనుక్కుంటే మేబీ సమ్ డీటెయిల్స్ వచ్చే ఛాన్స్ ఉందేమో అని అనిపిస్తుందన్నమాట. ఎందుకంటే తను ఏదో అడుగుతున్నట్టుంది. అంటే ఇక్కడి నుంచి ఎక్కడి వరకన్నా ఎళ్ళాలా ఏంటో అని అడుగుతున్నట్టుంది. బట్ అది వాళ్ళనెళ్లి కలిస్తేనే తప్ప క్లారిటీ రాదని అనుకుంటున్నా నేను. ఇకపోతే తేజస్విని ఆ రోజు ఆ బ్యాక్ ప్యాక్ పట్టుకుని అంటే నాకు తెలిసి మనము ఒక జర్నీ చేయడానికైతే అలాగా సెట్ చేసుకొని ఎళ్తాం మనము. ఎక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నట్టు. ఎందుకంటే వాళ్ళ నాన్న మీద గొడవ పడి వాళ్ళ అమ్మతో పాటు తిరిగొచ్చేసింది. ఎక్కడికి హైదరాబాద్ వచ్చేసింది. మరి హైదరాబాద్ వచ్చేసిన పిల్ల ఎక్కడికెళ్ళాలని అనుకున్నట్టు. ఇక్కడ అందరూ అనుకున్నట్టు ఈ అజయ్ క్యారెక్టర్ ఏమన్నా మధ్యలో వచ్చాడా?
అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నట్టు. అంటే అజయ్ దగ్గరికి వెళ్దామని అనుకుందా. ఇన్ కేస్ అజయ్ ఉంటే. లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి ఎవరి దగ్గరికైనా వెళ్దామని అనుకున్నదా? ఇక్కడ ఆ చుట్టుపక్కల వాళ్ళతోనే మాట్లాడలేని పిల్లకి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఫ్రెండ్స్ ఎప్పుడవుతారండి? ఇక్కడ చదువుకుంటే ఫ్రెండ్స్ అవుతారు. లేకపోతే వాళ్ళ ఆఫీస్‌లో జాయిన్ అయితే ఒక నెల, 2 నెలలు కంప్లీట్ అయితే ఫ్రెండ్స్ అవుతారు. ఆ టైంలో వెళ్ళి ఉండొచ్చు వాళ్ళు. మరి ఇక్కడ దాదాపు నెల రోజులు కూడా కంప్లీట్ అవ్వకుండానే తేజస్వినికి ఎవరి దగ్గరికి వెళ్దామని చెప్పేసి అట్లాగా ట్రాలీ బ్యాగ్, బ్యాక్ ప్యాక్ తగిలించుకొని వెళ్ళినట్టు. ఇంకా ఆ ఆటో వాడిని కూడా దాదాపు ఒక గంట, గంటన్నర చుట్టుపక్కలనే తిప్పిందని చెప్పేసి అంటున్నారనమాట. మేబీ ఆ విషయాలు కూడా బయటకొస్తే కొంచెం కన్‌క్లూజన్ వచ్చే ఉంటుంది. ఇకపోతే ఏదైతే వీళ్ళు ముందు కాప్రాలో ఉన్నారో మేబీ కాప్రాలో తేజస్వినికి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా? ఇంకొకటేంటిదంటే, తను ఆ చుట్టుపక్కలే తిరిగి తర్వాత వాళ్ళ ఇంటికెళ్ళిపోయింది అని అంటున్నారు. నిజంగానే తేజస్వినికి మెంటల్ కండిషన్ అనేది అంత బాలేదా? ఎందుకంటే పక్కనే ఉన్న పక్క గల్లీలో ఉన్న ఇంటికి వెళ్ళడానికి అంత టైం ఎందుకు తీసుకున్నట్టు తను? ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఎక్కడికి వెళ్దామని బయటకొచ్చింది. సెకండు తను వాళ్ళ ఇంటికెళ్ళడానికి ఎందుకంత టైం తీసుకుంటున్నట్టు. ఇంకొకటేంటిదంటే తేజస్విని వాళ్ళ తల్లికి తెలుసు తేజస్వినికి హెల్త్ బాగుండదు. ఈ విషయాలన్నీ ఆవిడే చెప్పింది. మరి అలాంటి పర్సను కూతురు ఇట్లా ట్రాలీ తీసుకొని బ్యాక్ పాక్ తీసుకొని బయటకొచ్చిందంటే, తను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నది అన్న విషయము తేజస్వి వాళ్ళ అమ్మకి తెలీదా? అంటే ఇక్కడ అందరికొస్తున్న డౌటేంటంటే, ఈ విషయాలన్నీ కూడా తేజస్విని వాళ్ళ అమ్మకి తెలుసు. తేజస్విని వాళ్ళ మమ్మీ దగ్గరనే అసలైన సీక్రెట్ ఏదో దాగుంది అని అంటున్నారు. మరి పోలీసులు ఆవిడనెందుకు వదిలేసారో పోలీసులకే తెలియాలి. ఎందుకంటే ఫస్టు ఆవిడని పంపించేశారు. కేసనేది టేకప్ చేస్తున్నామని అంటున్నారు. అది ఎంత వరకొచ్చింది ఇప్పటి వరకు తెలీదు. ఇంకొకటి సెకండ్ వన్ ఏంటిదంటే, మేము ఆ రోజు ఉన్నప్పుడు సెకండ్ ఫ్లోర్‌కి సంబంధించిన సీసీటీవీ కెమెరాకి సంబంధించిన అదంతా తీసుకెళ్లారు. మానిటర్స్ అన్నీ తీసుకెళ్లారు. బట్ టిల్ డేట్ వరకు కూడా ఆ సీసీటీవీలో ఏముందనేది బయటికి రిలీజ్ చేయలేదు. ఎందుకు రిలీజ్ చేయలేదో మరి వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్‌లో పనిచేస్తుంది. అండ్ కింద ఎవరైతే బ్యాచిలర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా సీసీటీవీ పనిచేస్తుంది. పైనున్న దానిలోనూ పనిచేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌట్ అందరికి అక్కడికే వచ్చింది. బట్ పోలీసులు ఆ ఫుటేజ్ అనేది ఇప్పటి వరకు ఎందుకు రిలీజ్ చేయలేదు. వాళ్ళంత గట్టిగా ఆమెకి మెంటల్ పరిస్థితి బాలేదు కాబట్టి అట్లా చచ్చిపోయిందని చెప్పేసి ఈజీగా చెప్తున్నారు. అసలు ఆమెకి మెంటల్ ప్రాబ్లమ్ ఉందని చెప్పేసి డాక్టర్ ఏమైనా సర్టిఫైడ్ చేసారా? ఆ సర్టిఫైడ్ తీసుకుని పోలీసులు అనేవాళ్ళు ఇలా చెప్తున్నారు. ఇదొకటి ఆలోచించదగ్గ విషయం. ఇంకొకటి ఆ చీర ఎందుకు వదిలేసినట్టు అక్కడ? ఏదైనా ఒక సస్పిషియస్ ఇష్యూ జరిగినప్పుడు ఏంటిదంటే దానికి సంబంధించిన ప్రతి వస్తువును పోలీసులు తీసుకెళ్ళిపోతారు. లేకపోతే అక్కడున్న జీహెచ్ఎంసీ వాళ్ళు కూడా తీసుకెళ్ళిపోతారు. బట్ టిల్ డేట్ వరకు కూడా తేజస్విని వాళ్ళ అమ్మ తీసుకొచ్చిన డ్రెస్ అక్కడనే ఉంది. తేజస్విని వదిలి వెళ్ళిపోయింది అని చెప్తున్న చీర కూడా అక్కడనే ఉంది. నిజంగా ఆ చీర అమ్మవారి చీరేనా? ఇంకొకటేమంటున్నారంటే పోలీసులు మేము ఆ విగ్రహాన్ని వెతికించడానికి ఆ హైడ్రా సిబ్బందితోటి ట్రై చేసాము. బట్ విగ్రహం చిన్నది కాబట్టి కనిపించలేదు అని అంటున్నారు. ఇంకొకటి ఇక్కడ ఒక పెద్ద క్వెషన్ ఏంటిదంటే మామూలుగా ఎవరైనా సూసైడ్ చేసుకోవడానికి వాటర్‌లో పడిపోతే గనక తేలుతారు పైన. ఈ విషయం మనందరికీ తెలిసిందే. బట్ అక్కడ తేజస్విని పోస్చర్ ఎట్లా ఉందండి మనకి? స్టాండింగ్ పొజిషన్‌లోనే ఉంది. అంటే తను నిజంగా అక్కడికి చనిపోవాలనే దూకింది. దూకితే మాత్రము ఏదైతే మనం పడుకున్న పొజిషన్ ఉంటుందో ఆ పొజిషన్‌లోనే ఉంటుంది డెఫినెట్‌గా. అక్కడ బురదున్నా సరే అదే పొజిషన్‌లో ఉంటుంది. ఏంటిది? పడుకున్న పొజిషన్‌లో ఉంటుంది. బట్ తేజస్విని పొజిషన్ అక్కడికొచ్చేసరికి స్టాండింగ్ పొజిషన్‌లోనే ఉంది. అంటే ఇక్కడ మనం 2 విషయాలు చూడొచ్చు. ఒకటి మేబీ తను ఈ సైడ్ నుంచి ఆ సైడ్‌కి క్రాస్ అయ్యి వెళ్ళిపోదామని దిగి ఉండొచ్చు. ఖచ్చితంగా దిగి ఉండొచ్చు. నడుచుకుంటూ వెళ్ళిపోదామన్న ఇదిలోనే దిగుండొచ్చు. లేకపోతే నిజంగా అక్కడ పాండ్ ఉంది. దూకేద్దామా అన్న ఇదిలో దూకిందా అనేది ఒక అర్థం కాని విషయం అన్నమాట. ఎందుకంటే చనిపోయే వాళ్ళందరూ కూడా ఒకటేసారి దూకేస్తారన్నట్టు. నడుచుకుంటూ అయితే ఎళ్లరు. ఇదొక సస్పిషియస్ ఇష్యూ అనేది జరుగుతుంది. మెయిన్ ఏంటిదంటే ఇంకొకటి తేజస్విని ఈ బ్యాక్ పాక్ తీసుకొని బయలుదేరినప్పుడు తిరిగి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోదామని ఏమన్నా అనుకున్నదా? వాళ్ళ నాన్నగారిని ఫోను చేసి వచ్చెయి అని ఏమన్నా చెప్పుంటారా? దానికోసమే తిను బయలుదేరి వెళ్ళుంటుందంటారా? ఇంకొకటేంటిదంటే వాళ్ళ అమ్మకు చెప్పకుండా బయలుదేరి వెళ్ళుంటే గనక వాళ్ళ నాన్న మీద ఇష్టంతోనో, లేకపోతే వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నంటే ఇష్టముండదు కాబట్టి చెప్పకూడదని జెప్పేసి తను సొంతంగా బయలుదేరిందా? ఈ విషయాలు కూడా పోలీసులు తెలుసుకోవచ్చండి. ఎందుకంటే తేజస్వినికి సంబంధించిన మొబైల్ గాని అన్నీ కూడా వీళ్ళ దగ్గరే ఉన్నాయి. వాళ్ళ కాల్ డేటాని చూస్తే ఒకసారి ఖచ్చితంగా తెలుస్తుంది. ఇంకొకటి వాళ్ళ నాన్నగారు ఈ విషయంలో అంత ఇంట్రెస్ట్ ఏమి చూపించట్లేదు. ఇప్పుడు టోటల్‌గా పేరెంట్స్ ఎట్లా ఉన్నారంటే, పోతే పోయిందిలే అన్న ఇదిలో ఉన్నారు తప్ప, ఇప్పటి వరకు పాప చనిపోయిందన్న కన్సర్న్, బాధ వాళ్ళ అయితే లేదండి. సో, ఇప్పుడు మనకి ఇంకా తెలియాల్సిన విషయం ఏంటిదంటే, ఈ పిక్చర్. ఈ పిక్చర్‌లో తేజస్విని ఎక్కడికెళ్దామని బయలుదేరినట్టు. అంతసేపు తను అక్కడక్కడ ఎందుకు తిరిగినట్టు, వీళ్ళతో ఏం మాట్లాడినట్టు. అంటే ఇక్కడి నుంచి వేరే ఊరికి ఎట్లా ఎళ్ళాలి అని జెప్పేసి అడిగినట్టా తాను? లేకపోతే ఈ పక్కనున్న వీళ్ళింటికే వెళ్ళడానికి తను అడిగినట్టా? సో, ఈ విషయాలన్నీ బయటికి రావాలంటే పోలీసులు ఎవరైతే ఉన్నారో పోలీసులు చెప్తేనే తెలియాలి. బట్ పోలీసులు మాత్రం చాలా నెగ్లిజెన్సీ‌గా ఉన్నారని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక 25 ఇయర్స్ టెకీ చనిపోయిందంటే అంతా
మిస్టరీగా చనిపోయిందంటే సింపుల్‌గా కొట్టేస్తున్నారనమాట. తనకి మెంటల్ కండిషన్ బాలేదు గాబట్టి తను అట్లా ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని జెప్పేసి ఈజీగా కొట్టి పారేస్తున్నారండి. బట్ ఈ విషయాన్ని పోలీసులు అంత ఈజీగా వదిలేయకూడదని చెప్పేసి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ప్రాణం పోతే పోయింది అని అనుకుంటే గనక మేబీ దానిలో మూడో వాళ్ళ హస్తం ఉంటే పరిస్థితి ఏంటిదండి? ఇప్పుడు తేజస్విని గురించి తెలిసిన వాళ్ళెవరైనా ఈ పని చేసుండొచ్చా? ఇంకొకటి క్షుద్ర పూజల గురించి మాట్లాడితే వాళ్ళేమన్నారంటే, తేజస్విని వాళ్ళ అమ్మ హెల్త్ బాగోక పూజలైతే చేయించుకున్నారు గానీ, క్షుద్ర పూజలైతే లేవు అని అంటున్నారు. ఇక్కడ కూడా ఏంటిదంటే 2 రకాలుగా ఉన్నదనమాట. పూజలు ఎక్కడ చేయించారు పూజలు? ఇంట్లోనే చేయించారా? లేకపోతే గుళ్ళలో ఎక్కడైనా చేయించారా? క్షుద్ర పూజలు ఏమీ జరగలేదంటున్నారు. బట్ అక్కడున్న వాళ్ళని అడిగితే ఏంటిదంటే, ఆ రోజు మాకు ఒట్టి మిరపకాయలు కనిపించినియి అండ్ లెమన్ గూడా కనిపించిందంటున్నారు. సో, ఫైనల్‌గా ఏంటిదంటే ఎక్కడికెళ్ళడానికి బయలుదేరినట్టు. సో, ఇంత బ్యాగ్ ప్యాక్ ఇచ్చుకొని అండ్ ట్రాలీ ఇచ్చుకొని బయలుదేరిండంటే, తను ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నట్టు. ఇంకొకటేంటిదంటే తనకంత మెంటల్ కండిషన్ బాగోనప్పుడు, తన అకౌంట్‌లో అంత అమౌంట్ ఉంది అన్న విషయం తనకు తెలుసా? నిజంగా తనే డ్రా చేసిందా? లేకపోతే ఇంకేదన్నా జరిగిందా? అనే విషయాలు పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా బయటకొస్తాయండి. బట్ పోలీసులు కూడా ఇక్కడేంటంటే ఒక నెగ్లిజెన్సీ చూపిస్తున్నారని అని అనిపిస్తుంది. దీని మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.